వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. వొకాబులరీ సిరీస్లో ఈ వీడియోలో ముందుగా మనం వన్ వర్డ్స్ గురించి మాట్లాడితే వన్ వర్డ్స్లో ఫస్ట్ వన్ వచ్చి ఇందులో హానరరీ అన్నాడు. హానరరీ అంటే అర్థం ఏంటి అంటే వన్ హూ హోల్డ్స్ ఏ పోస్ట్ వితౌట్ ఎనీ శాలరీ. అంటే ఎవరైతే శాలరీ లేకుండా అంటే జీతము లేకుండా ఒక పదవిని నిర్వహిస్తారో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే హానరరీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏం చెప్పాను చూడండి ఒకసారి. వన్ హూ హోల్డ్స్ ఏ పోస్ట్ వితౌట్ ఎనీ శాలరీ అన్నాడు. అంటే ఎటువంటి జీతము లేకుండా ఒక పదవిని నిర్వహించే వ్యక్తి. అంటే వీరికి గౌరవప్రదంగా ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆ పదవి నుంచి వారికి ఎటువంటి జీతభత్యాలు అనేవి అందడం అనేది జరగదు అని చెప్తాం. అటువంటి వారిని ఏమని పిలుస్తాము అంటే హానరరీ అని పిలవడం జరుగుతుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే హానరరీ అనే మాట పెట్టిన తర్వాత దాని ఎదురుగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా మనం నోట్ చేయాలి. ఓకేనా, నోట్ చేయండి. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో సెకండ్ వన్ ఒకసారి గమనిస్తే ఇల్లిటరేట్ అన్నాడు. ఇల్లిటరేట్ అంటే అర్థం ఏంటి అంటే నిరక్షరాస్యులు అంటాం. అంటే చదవడం కానీ రాయడం కానీ తెలియని వారిని ఏమని పిలుస్తాము అంటే ఇల్లిటరేట్ అనే మాటతో పిలవడం జరుగుతుంది. అంటే దీనికి ఏం రాస్తాము? ఇల్లిటరేట్ అంటే వన్ హూ డజంట్ నో రీడింగ్ ఆర్ రైటింగ్. ఎవరైతే చదవడము కానీ రాయడము కానీ తెలియని వ్యక్తులు ఉంటారో వారిని ఏమని పిలుస్తాము అంటే ఇల్లిటరేట్ అనే మాటతో పిలవడం జరుగుతుంది. మరి ఇల్లిటరేట్ అనే పదానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే లిటరేట్ అవుతుంది. చూడండి, ఇల్లిటరేట్ అంటే చదవడము రాయడము తెలియని వారిని ఏమని పిలుస్తాము అంటే ఇల్లిటరేట్ అన్నాం. దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే లిటరేట్. లిటరేట్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే మనకి చదవడం కానీ రాయడం కానీ తెలుస్తుందో వారిని ఏమని పిలుస్తాము అంటే లిటరేట్ అంటాం. అంటే దానికి ఏమని చెప్పొచ్చు? వన్ హూ నో రీడింగ్ ఆర్ రైటింగ్. ఓకేనా, మరి లిటరేట్ అంటే అర్థం ఏంటి అంటే మరి దీనికి ఏం చెప్తాము అంటే వన్ హూ నోస్ రీడింగ్ ఆర్ రైటింగ్. ఎవరైతే చదవడము లేదా రాయడము తెలుస్తుందో వారిని ఏమని పిలుస్తాము అంటే లిటరేట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి హానరరీ అనే మాట రాసాం కదా, దాని తర్వాత ఈ రెండు కూడా మనం ఇక్కడ నోట్ చేయాలి. ఓకేనా, ఈ మొత్తం కూడా నోట్ చేయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫస్ట్ వన్ ఒకసారి గమనిస్తే ఆర్గ్యూస్ ఐడ్. ఆర్గ్యూస్ ఐడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ కేర్ఫుల్. ఆర్గ్యూస్ ఐడ్ అంటే అర్థం ఏంటి అంటే కేర్ఫుల్ అంటాం. లేదు అనుకుంటే అబ్జర్వెంట్. కేర్ఫుల్ ఆర్ అబ్జర్వెంట్ అనేది ఏమవుతుంది అంటే ఆర్గ్యూస్ ఐడ్ అనే దానికి మీనింగ్ అవుతుంది అంటాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే యాజ్ ఏ పొలిటీషియన్ హీఈస్ ఆర్గ్యూస్ ఐడ్ అండ్ నెవర్ ఓవర్లుక్స్ ఈవెన్ ఏ స్మాల్ మ్యాటర్స్. కేర్ఫుల్ అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. అలాగే అబ్జర్వెంట్ పరిశీలించడం, జాగ్రత్తగా పరిశీలించడం. ఓకేనా, ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే ఆర్గ్యూస్ ఐడ్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్ కూడా మొత్తం కూడా మనం అక్కడ నోట్ చేయాలి. ఓకేనా, ఇది నోట్ చేయండి. ఇడియమ్స్లో నెక్స్ట్ వన్ ఒకసారి గమనిస్తే ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, పీపుల్ కీప్ దేర్ డాగ్స్ ఎట్ లార్జ్ ఎట్ నైట్ అనే మాట ఇస్తాడు. ఇచ్చి ఎట్ లార్జ్ అనే మాట కింద అండర్లైన్ చేయడం జరుగుతుంది.
ఎట్ లార్జ్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనకి దీనికి మీనింగ్ తెలిస్తేనే ఆప్షన్లో ఏముందో దాన్ని మనం సెలెక్ట్ చేయగలం. ఏమిచ్చాడు? పీపుల్ కీప్ దేర్ డాగ్స్ ఎట్ లార్జ్ ఎట్ నైట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఎట్ లార్జ్ అనే దానికి మీనింగ్ ఏమవుతుంది అంటే అబ్స్కాండ్. అబ్స్కాండ్ అంటే అర్థం ఏంటి? తప్పించుకుపోవడం. ఓకేనా? అలాగే టు కీప్ అన్చైన్డ్. ఓకేనా? తప్పించేటట్టు చేయడం. ఇదంతా కూడా తప్పిపోవడము, తప్పించుకోవడము, తప్పించేటట్లు చేయడము అనే అర్థంలో వస్తుంది. ఏంటి అంటే ఎట్ లార్జ్ అనేది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆప్షన్లో ఏదైతే దీనికి సిమిలర్ మీనింగ్ వస్తుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఎట్ లార్జ్ అంటే అర్థం ఏమి ఇచ్చాడు? అబ్స్కాండ్ ఆర్ టు కీప్ అన్చైన్డ్ అనేది ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఏం రాసాము అంటే పీపుల్ కీప్ దేర్ డాగ్స్ ఎట్ లార్జ్ ఎట్ నైట్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఎట్ లార్జ్ అని సరైడింగ్ పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా మనం నోట్ చేయాలి. ఓకేనా? నోట్ చేయండి. వొకాబులరీలో వర్డ్స్కి ఒకసారి ఇక్కడ సినోనియమ్స్ చూస్తే అబ్జ్యూర్ అన్నాడు. అబ్జ్యూర్ అంటే అర్థం ఏంటి అంటే వదిలివేయుట అని అర్థం. అర్థం ఏమవుతుంది అంటే వదిలివేయుట. ఓకేనా? అంటే విడిచిపెట్టుట లేదంటే వదిలివేయటం అనే దాన్ని ఏమని పిలుస్తాము అంటే అబ్జ్యూర్ అని పిలవడం జరుగుతుంది అని చెప్తాం. మరి దీనికి సినోనియమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే పదాలు ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఫర్సేక్ అన్నాడు. ఫర్సేక్ అంటే అర్థం ఏంటి అంటే విడిచిపెట్టుట అని అర్థం. ఫర్సేక్ అంటే అర్థం ఏంటి అంటే విడిచిపెట్టుట అని అర్థంలో వస్తుంది. విడిచిపెట్టడాన్ని ఏమని పిలుస్తాము అంటే ఫర్సేక్ అని పిలవడం జరుగుతుంది. అలాగే రినౌన్స్ అన్నాడు. దీని అర్థం ఏమవుతుంది అంటే త్యజించుట లేదనుకుంటే త్యాగము చేయుట అనే అర్థంలో వస్తుంది. అంటే ఇవన్నీ కూడా అర్థం ఏమవుతాయి అంటే విడిచిపెట్టడం లేదంటే వదిలేయడం అనే అర్థంలోనే వస్తాయి. అలాగే రిట్రాక్ట్ అన్నాడు. రిట్రాక్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఉపసంహరణ. ఉపసంహరించుకోవడం అంటాం కదా, దాన్ని ఏమని అంటాము అంటే రిట్రాక్ట్ అంటాం. అంటే ఈ మీనింగ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇదే మీనింగ్ అర్థంగా వచ్చాయి చూడండి. విడిచిపెట్టడం, త్యజించడం, ఉపసంహరణ. అలాగే రివోక్ అంటే అర్థం ఏంటి అంటే వెనుకకు పోవుట, వెనుకకు పోవుట అనే అర్థంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే అబ్జ్యూర్ అనే దానికి సినోనియమ్స్గా ఎవరు వస్తారు అంటే ఫర్సేక్, రెనౌన్స్, రిట్రాక్ట్, అలాగే రివోక్ అనే మాటలు ఇక్కడ సినోనియమ్స్గా వస్తాయి అని చెప్తాం. ఓకేనా? ఇవి నోట్ చేయండి. అబ్జ్యూర్ అనే దానికి సినోనియమ్స్ చూసాము. మరి ఇప్పుడు యాంటోనియమ్స్ ఒకసారి గమనిస్తే యాంటోనియమ్స్ అంటే అర్థం ఏంటి? వ్యతిరేక పదాలు అన్నాం. అబ్జ్యూర్ అంటే అర్థం ఏం చెప్పాను నేను? వదిలివేయడము లేదు అనుకుంటే వదిలేయటము, లేదు అనుకుంటే విడిచిపెట్టటము అనే అర్థంలో వస్తుంది అన్నాను. ఇప్పుడు దీనికి ఏదైతే వ్యతిరేక అర్థాలు వస్తాయో అవన్నీ కూడా యాంటోనియమ్స్ అవుతాయి అన్నారు. మరి దానికి ఫస్ట్ వన్ ఒకసారి గమనిస్తే అప్రూవ్ అన్నాడు. అప్రూవ్ అంటే అర్థం ఏంటి అంటే ఆమోదము అని అర్థం. అంటే ఆమోదం తెలపడం అంటాం కదా, దాన్ని ఏమని పిలుస్తాము అంటే అప్రూవ్ అంటాం. అలాగే శాంక్షన్. శాంక్షన్ అన్నా కూడా ఏ అర్థంలో వస్తుంది అంటే ఆమోదము అనే అర్థంలో వస్తుంది. అలాగే ప్యాట్రనైజ్ అన్నాడు. ప్యాట్రనైజ్ అంటే అర్థం ఏంటి అంటే ఆదరించడము. ఏ అర్థంలో వస్తుంది అంటే ఆదరించడం అనే అర్థంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అడాప్ట్ అన్నాడు. అడాప్ట్ అంటే అర్థం ఏంటి? దగ్గరకు తీసుకోవడం, లేదనుకుంటే దత్తత తీసుకోవడం. ఓకేనా? దీన్ని కూడా ఆదరించడము, లేదు అనుకుంటే తీసుకోవడము అనే అర్థంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే అబ్జ్యూర్ అనే దానికి యాంటోనియమ్స్గా ఎవరు వస్తారు అంటే అప్రూవ్, శాంక్షన్, ప్యాట్రనైజ్, అడాప్ట్. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే యాంటోనియమ్స్ అవుతాయి అని చెప్తాం. ఓకేనా? ఇవి నోట్ చేయండి. వొకాబులరీలో నెక్స్ట్ వర్డ్ ఒకసారి మనం గమనిస్తే అబెటోర్ అన్నాడు.
అబేటర్ అంటే అర్థం ఏంటి అంటే ప్రేరేపకుడు అంటాం. ప్రేరేపకుడు అంటే అర్థం ఏంటి అంటే మోటివేటర్. ఏదైనా ఒక నేరాన్ని మనకి చేయడానికి అతను సహకరించేవాడు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటాం కదా, ఎవరైతే ఒక వ్యక్తిని బాగా ప్రభావితం చేయగలడో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే అబేటర్ అనే మాటతో పిలుస్తాము. మరి దీనికి దగ్గరగా మీనింగ్ వచ్చే వర్డ్స్ అంటే సినోనిమ్స్ ఏమవుతాయి అంటే అసిస్టెంట్ అన్నాడు. అసిస్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే సహాయకుడు అని అర్థం. అసిస్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే సహాయకుడు. అలాగే అకాంప్లిష్ అన్నాడు. అకాంప్లిష్ అంటే అర్థం ఏంటి అంటే సహచరుడు. సహచరుడు అనే దాన్ని ఏమని పిలుస్తాము అంటే అకాంప్లిష్ అని పిలవడం జరుగుతుంది అన్నాం. అంటే ఇవన్నీ కూడా ఎవరైతే అతనికి ప్రభావితమైన వ్యక్తి అయి ఉంటాడో ఆ వ్యక్తికి ఏమవుతాయి అంటే సినోనిమ్స్గా మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని చెప్తాం. అలాగే కొలీగ్ అన్నాడు. కొలీగ్ అంటే ఎవరు? సహోద్యోగి అంటాం. సహోద్యోగి అంటే ఎవరైతే తోటి ఉద్యోగస్తుడు ఉన్నాడో వాడిని ఏమని పిలుస్తాము అంటే కొలీగ్ అని పిలవడం జరుగుతుంది. అలాగే అసోసియేట్ అన్నాడు. అసోసియేట్ అన్నా కూడా అర్థం ఏమవుతుంది అంటే సహచరుడు అనే అర్థంలోనే వస్తుంది. అంటే అబేటర్ అనే పదానికి సినోనిమ్స్ ఏమవుతాయి అంటే అసిస్టెంట్, అకాంప్లిష్, కొలీగ్, అసోసియేట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సినోనిమ్స్ అవుతాయి అని చెప్తాం. ఓకేనా? ఇవి నోట్ చేయండి. అబేటర్ అనే పదానికి సినోనిమ్స్ రాసాము. ఇప్పుడు యాంటోనియమ్స్ చూస్తే అబేటర్ అంటే అర్థం ఏం చెప్పాను నేను? ఎవరైతే ప్రభావితం చేస్తారో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే అబేటర్ అనే మాట పిలుస్తాము. ప్రభావితం చేసే వ్యక్తి లేదు అనుకుంటే ప్రేరేపించేవాడు అన్నాను. మరి ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే శత్రువు లేదంటే వ్యతిరేకి అనే అర్థంలో వస్తుంది. ఒకసారి చూడండి ఏమొచ్చాడో. అపోనెంట్ అన్నాడు. అపోనెంట్ అంటే అర్థం ఏంటి? విరోధి అని అర్థం. ఓకేనా? తర్వాత అడ్వర్సరీ అన్నాడు. అడ్వర్సరీ అన్నా కూడా అర్థం ఏమవుతుంది అంటే విరోధి అనే అర్థంలోనే వస్తుంది. అలాగే ఎంటగానిస్ట్ అన్నాడు. ఎంటగానిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యర్థులు లేదనుకుంటే ఇక్కడ కూడా విరోధులు అనే అర్థంలోనే రావడం జరుగుతుంది. అలాగే రివల్. రివల్ అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యర్థి అనే అర్థంలో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఎవరైతే బాగా ప్రభావితం చేసే వ్యక్తి ఉన్నాడో అతన్ని అబేటర్ అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ప్రభావితం చేయని వ్యక్తి. అంటే ఎవరైతే వారికి పడదో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి యాంటోనియమ్స్గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇవి నోట్ చేయండి.